నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైంలో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడప జిల్లాలో రెండో రోజు జగన్ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం. నేడు బీఆర్ఎస్ వేదపత్రం విడుదల, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్న కేటీఆర్. పాలనపరమైన నిర్ణయాల్లో వేగం పెంచిన సీఎం, 6 గ్యారంటీలు, ప్రజా పాలనపై కలెక్టర్లతో సమీక్ష. మార్కెట్ యార్డ్లో సౌకర్యాలు కల్పించాలి, ఆధునికంగా తీర్చిదిద్దాలన్న మంత్రి తుమ్మల. నంద్యాల చెల్లా కుటుంబంలో బగ్గుమన్న విభేదాలు, కారు పార్కింగ్, పిల్లల విషయంలో ఒకరిపై ఒకరు దాడి. దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచన. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో కేజీహెచ్ శిశు మాఫియాగా మారుతోంది. అప్పుడే పుట్టిన శిశువులను అమ్మేందుకు నర్సింగ్ ఉద్యోగి అంటూ ఓ కిలాడి లేడీ బేరసారాలు చేస్తోంది. ఆడపిల్లకు ఒక రేటు, మగపిల్లలకు మరొక రేటుగా నిర్ణయించారు. పిల్లలు, సంతానం లేని వారికి కిలాడి లేడీ టార్గెట్. కేజీహెచ్లో ఒక బిడ్డను అప్పగిస్తానని ఒకరికి టోకరా వేసిన ఉదయం వెలుగులోకి వచ్చింది. బాధితుల నుంచి 80,000 రూపాయలు వసూలు చేశారు. దాంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో కేజీహెచ్ శిశు మాఫియాగా మారుతోంది. అప్పుడే పుట్టిన శిశువులను అమ్మేందుకు నర్సింగ్ ఉద్యోగి అంటూ ఓ కిలాడి లేడీ బేరసారాలు చేస్తోంది. ఆడపిల్లకు ఒక రేటు, మగపిల్లలకు మరొక రేటుగా నిర్ణయించారు. పిల్లలు, సంతానం లేని వారే కిలాడి లేడీ టార్గెట్. కేజీహెచ్లో ఒక బిడ్డను అప్పగిస్తానని ఒకరికి టోకరా వేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాధితుల నుంచి 80,000 రూపాయలు వసూలు చేశారు. దాంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రదీప్. థ్యాంక్ యూ సోని. విశాఖ కేజీహెచ్ రోజుకొక అసాంఘిక కార్యక్రమాల వల్ల చెడ్డ పేరు మూటగట్టుకుంటుంది. మొత్తానికి కేజీహెచ్ లో పిల్లల మాఫియా అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. అయితే విపరీతంగా కేజీహెచ్ చుట్టూ కూడా పిల్లల్ని అప్పుడే పుట్టిన పిల్లల్ని అమ్మేయడానికైతే బ్రోకర్లు అయితే ఎక్కువైపోయిన నేపథ్యం అయితే కనబడుతుంది. గతంలో కూడా ఇట్లాగే అప్పుడే పుట్టిన పసిపిల్లల్ని అయితే ఎవరికి కన్న తల్లికి దూరం చేయడానికి అయితే కుట్రలు పొందిన కొంతమంది బ్రోకర్లు అయితే అప్పుడే పుట్టిన పిల్లల్ని అయితే దొంగలించుకోవడం, పిల్లలు లేని వాళ్ళకైతే లక్షలాది రూపాయలకైతే అమ్మేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంటే విశాఖపట్నం కమిషనర్ కూడా దీంట్లో సీరియస్ గా తీసుకొని కూడా ఎవరైతే ఈ యొక్క పిల్లల్ని అమ్మే వాళ్ళపై బొట్టాపై అయితే చర్యలు తీసుకున్నారు. కొద్ది రోజులు అరికట్టిన నేపథ్యంలో కూడా మళ్ళీనా ఎవరైతే ఈ యొక్క పిల్లలు లేని ఎవరికైతే చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేకుండా కూడా బాధపడతారో అలాంటి వాళ్ళని అయితే ఇలాంటి కిలాడి లేడీలు అయితే చాలా వరకు టార్గెట్ గా పెట్టుకొని కూడా లక్షలాది రూపాయలు అయితే వాళ్ళ నుంచి కాజేస్తున్నారు. అయితే ఆలస్యంగా వచ్చిన ఘటన విశాఖ కేజీహెచ్ లో మాత్రం చాలా వరకు సెన్సేషన్ గా మారింది. అయితే అన్నవరం నుంచి విశాఖకి వస్తున్న ఒక మహిళ వాళ్ళ సోదరుడికి 10 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు అంటూ కూడా ఒక కిలాడి లేడీతో చెప్పడం జరిగింది.
బస్సులో పరిచయమైన ఒక లేడీతో చెప్పడం అయితే జరిగింది. ఆ లేడీ చెప్పడం అయితే ఇలాగా కేజీహెచ్ లో నేను నర్స్ గా చేస్తున్నాను, 80,000 ఉద్యోగం, నాకు 80,000 శాలరీ కూడా వస్తుంది. అట్లాగే మీకు మీ యొక్క తమ్ముడికి పిల్లలు లేరు అంటున్నారు కదా, చాలా వరకు ఈ యొక్క కేజీహెచ్ లోని అనాథగా చాలా కుటుంబాలు ఉంటాయి, అసలు ఆ పోషించుకోలేని శక్తిలోని పిల్లలను కంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని అయితే కేజీహెచ్ లో డాక్టర్లతో మాట్లాడి నేను స్వయంగా మీకు పిల్లల్ని అమ్ముతాను అంటూ కూడా మాయ మాటలు చెప్పి కూడా లక్షలాది రూపాయలు తోకరా వేసింది. అయితే మొత్తానికి ఏదైతే ఆ యొక్క అవతల వాళ్ళు అయితే మేము పేదవాళ్ళని మేము 2-3 లక్షలు ఇచ్చుకోలేము అంటే, ఆ కిలాడి లేడీ అయితే ఒక మహిళతో అయితే లేదు లేదు మీరు 2 లక్షలు ఇవ్వాలి, 1,00,000 ఇవ్వాలి అంటూ కూడా బేరసారాలు చేసింది. అయితే మొత్తానికి కూడా 80,000కి అయితే లాస్ట్ ఫైనల్ గా కూడా మగపిల్లని అయితే బేరసారాలు చేశారు. అయితే మొత్తానికి ఆ లేడీ కూడా ఏం చెప్పిందంటే, కేజీహెచ్ లోని పాప బాబు పుట్టారు, పాప ఆల్రెడీగా పాపను అమ్మేశాను, ఇంకా బాబు ఒకరే ఉన్నారు, బాబుని కూడా మీకు స్వయంగా మీ పేరు మీద పాప, మీ పేరు మీద బాబు డబ్బులు కావాలంటే 80,000తో పాటు పక్కా పేపర్లతో కేజీహెచ్ డాక్టర్లతో మాట్లాడి కూడా మీకు బాబుని అప్పచెప్తానని చెప్పి 80,000 తీసుకొని కూడా పరారైపోయే పరిస్థితి అయితే కనబడింది. వెంటనే బాధితులు విశాఖపట్నం 1 టౌన్ పోలీసులకి అయితే తెలియజేశారు. అయితే 1 టౌన్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. సునీ, రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. నంద్యాల జిల్లా చెల్లా కుటుంబంలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఆవుకు జెడ్పీటీసీ చెల్లా శ్రీలక్ష్మిపై చెల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కారు పార్కింగ్, పిల్లల విషయంలో గొడవ జరిగింది. ఏడాదిగా ఆస్తుల వివాదంలో తరచూ చెల్లా కుటుంబం వీధికెక్కుతున్నారు. పార్కింగ్ విషయంలో గొడవ రావడంతో చెల్లా కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చెల్లా శ్రీదేవి, శ్రీలక్ష్మితో పాటు పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. బృందానేమో ఒకవైపు నుంచి వచ్చింది, వాళ్ళు దగ్గరకు వచ్చి పట్టుకున్నారు. ఇంకా అప్పటి నుంచి నాకు చూసుకుంటారు. మళ్ళీ 5 minutes తర్వాత మళ్ళీ ఇంకోసారి గట్టిగా నొక్కేసి చెప్పడానికి గురించి పట్టడానికి అది చెప్పడానికి కూడా వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. ఆఫీస్ నుంచి లోపలికి ఎస్కాట్ స్టేషన్ మా పెద్దవాళ్ళు నాతో పాటు లోపలికి వచ్చినాక నేను దూరంకి వెళ్ళాక అవి రాలేదని చెప్పి డోర్ తీసి చూస్తే అవి అరిసి నేను డోర్ తీసేసరికి పృథ్వీ డోర్ వేసేసింది. బృందానేమో ఒకవైపు నుంచి వచ్చింది, వాళ్ళు దగ్గరకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన స్వేదపత్రం విడుదల కార్యక్రమం ఇవాళ జరగనుంది. శనివారమే విడుదల చేయాలని తొలుత భావించిన వివిధ కారణాలతో ఇవాళకి వాయిదా పడింది. ఆర్థిక కిందిన రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసిన తరుణంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ అందుకు పోటీగా స్వేదపత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించింది. తెలంగాణ భవన్ వేదికగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇందుకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఈరోజు ఇవ్వనున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆయా వర్గాలకు జరిగిన లబ్ధి, సృష్టించిన ఆస్తుల వివరాలు, విలువను స్వేదపత్రం ద్వారా వెల్లడించనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన మార్పు, వ్యవసాయం సహా వివిధ రంగాలకు సంబంధించి ప్రజల్లో అభద్రతను పోగొట్టి కల్పించిన స్థైర్యం, తద్వారా ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులను ఇందులో వివరించనున్నారు.
ఇటీవల శాసనసభ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక విద్యుత్ రంగాలపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కౌంటర్ బీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదల చేస్తోంది. తెలంగాణలో పాలనాపరమైన నిర్ణయాలు మరింత వేగం పెంచారు సీఎం రేవంత్ రెడ్డి. పెండింగ్ పనులతో పాటు భవిష్యత్ కార్యాచరణపై జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో నిర్ణయించనున్నారు. ఇప్పటికే నిర్వహించిన ప్రజా దర్బార్లో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ సమస్యలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతి జిల్లాలోనూ ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజా పాలనలో భాగంగా కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని గతంలోనే చెప్పారు రేవంత్ రెడ్డి. గతంలో కంటే ఈసారి 2 లక్షల మందికి పైగా అవకాశం రానుంది. వివిధ కారణాల చేత కొత్తగా రేషన్ కార్డు రాని వారికి ఈ నెల 28 నుంచి జారీ చేసే అంశంపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చించనున్నారు. గతంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఎన్ని, అందులో ఏ మేరకు ఖర్చు చేశారనే దానిపై వివరాలు తీసుకోనుంది ప్రభుత్వం. ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి స్కీమ్ అమలు పథకంపై గ్రౌండ్లో లెవెల్ ప్రజల స్పందన ఏ విధంగా ఉందన్న దానిపై కలెక్టర్ల సమావేశంలో సీఎంకు వివరించనున్నారు. ప్రజా సమస్యల కోసం ప్రభుత్వం తలపెట్టిన ప్రజావానికి విశేష స్పందన వస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఫిర్యాదులు వస్తున్నాయి. సమస్యల పరిష్కారం కోసం ఇన్ఛార్జిగా మంత్రి పొన్నం ప్రభాకర్కు బాధ్యతలు అప్పగించారు. ఇక నుంచి జిల్లాలో ప్రజావాణి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 28 నుండి జిల్లాల వారీగా ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు సిద్ధంగా ఉన్నారా లేదా అన్న అంశంపై సీఎం ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి వాటికి కొనసాగింపుగా లబ్ధిదారుల నుండి వస్తున్న కంప్లైంట్స్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై ప్రభుత్వానికి నివేదిక రానుంది. దాంతోపాటుగా ఆయా జిల్లాల్లో ఉన్న అసైన్ భూములు, మిగులు భూముల వివరాలను రేపటి సమావేశం ముందు ఉంచనున్నారు కలెక్టర్లు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ అధిష్టానం పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించిందా? సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో పార్టీకి ఫుల్ టైం బాస్ రాబోతున్నారా?
వారం రోజుల్లో కొత్త పీసీసీ చీఫ్ చార్జ్ తీసుకోబోతున్నారా? అసలు తెలంగాణ పీసీసీపై అధిష్టానం మధ్యలో ఏముంది? లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో మెజారిటీ ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ పక్కా ప్లాన్ సిద్ధం చేస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా మంత్రులకు బాధ్యతలు అప్పగించడంతో గెలిపించుకునే బాధ్యత కూడా వారిదే అని తెగేసి చెప్పారు కాంగ్రెస్ అగ్రనేతలు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ శాఖల వారి సమీక్షతో బిజీగా గడుపుతున్నారు. సీఎం అయిన తర్వాత ఇప్పటి వరకు ఒకేసారి రాజకీయ సమావేశం జరిగింది. అయితే లక్ష్యానికి మించి ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలంటే పార్టీకి పూర్తిస్థాయి సమయం కేటాయించే సమర్థవంతమైన నేత కావాలి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్కు పీసీసీని నియమించడానికి అధిష్టానం రంగం సిద్ధం చేసింది. వచ్చే వారం రోజుల్లో కొత్త పీసీసీ చీఫ్ రాబోతున్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలోని అధిష్టానం పెద్దలతో రాష్ట్ర నేతలు మంత్రాలు జరిపినట్లు సమాచారం. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కూడా పీసీసీ చీఫ్లను మార్చడంతో ఏ క్షణమైనా తెలంగాణకు కూడా కొత్త పీసీసీ అధ్యక్షుడి ప్రకటన రాబోతుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు పీసీసీ రేసులో ఎవరు ఉండబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. సీఎంగా రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి ఉండడం, డిప్యూటీ సీఎంగా ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి ఉండడంతో పీసీసీ పదవిని బీసీకి ముట్టజెప్పాలన్న చర్చ జరుగుతోంది. దీంతో పాటు మంత్రుల్లో ఇద్దరు మాత్రమే బీసీలు ఉండడం, గతంలో టికెట్ల విషయంలో కూడా బీసీలకు కొంత అన్యాయం జరిగిందనే నిరసనలు సొంత పార్టీ నుంచే రావడంతో హైకమాండ్ కూడా బీసీ నేత వైపే మొగ్గు చూపుతుందట. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని నడిపించే నేతల్లో కొందరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు రేవంత్ పీసీసీగా ఉన్నప్పటి పార్టీ వ్యవహారాలు చూస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతల్లో మధు యాష్కి, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. వీరితో పాటు బీసీ ప్రాధాన్యత లేకుండా ఎంపిక చేయాల్సి వస్తే ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న నేతల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సంపత్ కుమార్తో పాటు జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి పేర్లు సైతం వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి పీసీసీ పదవి కేటాయించే సాహసం అధిష్టానం చేసే అవకాశం లేదని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల వరకు రేవంత్ రెడ్డిని పీసీసీగా కొనసాగించాలని భావిస్తున్నప్పటికీ సీఎంగా ఉన్న రేవంత్ పార్టీకి సరైన సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో వారంలోపే కొత్త పీసీసీని నియమించడానికి అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి తెలంగాణ కాంగ్రెస్కు కొత్త బాస్ ఎవరు కాబోతున్నారో చూడాలి. రెండు 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి దోహదపడ్డ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో ఎన్నికల వ్యూహ రచనకు సిద్ధపడింది. ప్రశాంత్ కిషోర్ని కలిసి ఎన్నికల వ్యూహాలకు పెదను పెడుతున్నారు యువనేత లోకేష్. ప్రశాంత్ కిషోర్తో హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయంకు లోకేష్ చేరుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. గన్నవరం నుండి చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు లోకేష్, ప్రశాంత్. ఇక ఎటువంటి వ్యూహాలతో పార్టీ ముందడుగు వేస్తుందో మరి. ఎన్నికల వ్యూహకర్తగా ఎంతో గుర్తింపు పొందిన ప్రశాంత్ కిషోర్ రూటు మార్చారా అంటే అవుననే వాదన వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయన ఈసారి టీడీపీకి సాయం చేసే పనిలో ఉన్నారా అంటే ఎస్ అన్న సమాధానమే వస్తోంది. తాజాగా చోటు చేసుకున్న ఘటన ఇందుకు సాక్ష్యమన్న వాదన వినిపిస్తోంది. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఆయన మరోసారి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు.
టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు నారా లోకేష్తో కలిసి వెళ్తూ గన్నవరం విమానాశ్రయంలో కనిపించారు పీకే. వీరిద్దరితో పాటు టీడీపీ విజయానికి కృషి చేస్తున్న షో టైమ్ కన్సల్టెన్సీ సంస్థకు చెందిన ఆపరేషన్ హెడ్ శంతను, నారా లోకేష్ సన్నిహితుడిగా గుర్తింపు పొందిన కిలారు రాజేష్ అంతా కలిసి ఒకే విమానంలో విజయవాడ వచ్చారు. అట్నుంచటే అంతా కలిసి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశానికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. మోడీ సర్కారు 2014లో కేంద్రంలో అధికారంలోకి రావడం, అందులో పీకే వ్యూహాలు ఉండటంతో అప్పటి నుంచి ప్రశాంత్ కిషోర్ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత బీహార్ ఎన్నికల్లోనూ ప్రశాంత్ వ్యూహం పనిచేసింది. అంతే, అప్పటి నుంచి ఓ వెలుగు వెలిగారు పీకే. ఐపాక్ సంస్థ పేరుతో సర్వేలు చేస్తూ ఆయా పార్టీల విజయంలో కీలక పాత్రను పోషించారు ప్రశాంత్ కిషోర్. అందులో భాగంగానే 2019 ఎన్నికల్లో వైసీపీ విజయంలో కూడా కీలక పాత్ర పోషించారు ప్రశాంత్ కిషోర్. అలాంటి పీకే బెంగాల్లో దీదీ ప్రభుత్వానికి సాయం అందించారు, గెలుపు తీరాలకు చేర్చారు. ఆ తర్వాత ఈ సర్వేల నుంచి వైదొలుగుతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించారు పీకే. ఈ క్రమంలోనే ఐపాక్ సహ వ్యవస్థాపకుడు రిషి రాజ్తోనూ ఆయనకు మనస్పర్ధలు వచ్చినట్టుగా జోరుగా ప్రచారం సాగింది. అప్పటినుంచి తన సొంత పనిలో నిమగ్నమైన పీకే ఇప్పుడు తన మాటలను పక్కన పెట్టేసి రూటు మార్చేసినట్లే కనిపిస్తోంది. పరిస్థితి చూస్తుంటే ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు బాధ్యతలను పీకే భుజస్కంధాలపై చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం 120 కోట్ల మేర డీల్ కుదిరినట్లు కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. రెండు 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ పై నాటి సీఎం చంద్రబాబు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. బహిరంగ సభల సాక్షిగా ఆయనపై ఎన్నో ఆరోపణలు గుప్పించారు. ఏపీలో పొలిటికల్ హీట్ విపరీతంగా ఉన్న నేపథ్యంలో టీడీపీ పీకే సాయాన్ని తీసుకోవడంపై వైసీపీ ఎలా స్పందించే అవకాశం ఉంది? ప్రత్యేకించి సీఎం జగన్ ఎలాంటి కామెంట్లు చేస్తారన్నది ఆసక్తి అంతకు మించిన ఉత్కంఠ రేపుతోంది.